హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్ కి స్వాగతం అండి. ఈ రోజు గుత్తి వంకాయ పచ్చి పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. గుత్తి వంకాయల్ని శుభ్రంగా కడిగి ఘాట్లు పెట్టుకొని నూనె రాసుకొని స్టవ్ మీద ఈ విధంగా కాల్చుకోవాలండి. ఘాట్లు పెట్టుకోవడం వల్ల గుత్తి వంకాయ అనేది లోపల వరకు మంచిగా ఈ విధంగా కాలుతుంది. అప్పుడే చాలా టేస్టీగా కూడా ఉంటుంది, పచ్చి వాసన అనేది రాకుండా ఉంటుందండి. ఈ విధంగా సన్నని సెగ మీద నీట్గా కాల్చుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టడం వల్ల వంకాయ అనేది పైన నల్లగా అవుతుంది కానీ సరిగ్గా లోపల వరకు ఉడకదు. ఇప్పుడు పచ్చి పులుసు కోసం మనం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మరికొన్ని ఎండుమిర్చి, అలాగే ఈ గుత్తి వంకాయ పచ్చి పులుసు అనేది చాలా టేస్టీగాను బాగుంటుందండి వేడివేడి అన్నంలో అయితే. ఇప్పుడు మనం 1 స్పూను తాలింపు దినుసులు అనేవి వేసుకుందాము. ఇవన్నీ బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందాము. ఇందాకలా నేను చెప్పడం మర్చిపోయానండి. 1 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అనేది ముందుగా నానబెట్టుకుని రెడీగా ఉంచుకోవాలి. అలాగే కొంచెం అల్లం తరుగు, ఎల్లుల్లిపాయలు దంచేసుకుని ఈ తాలింపు అనేది బాగా కాగనివ్వాలి. ఎల్లుల్లిపాయలు అనేది బాగా తాలింపులో ఉడికితే చాలా టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు గుత్తి వంకాయని నలుపుకున్న తర్వాత దాంట్లోకి మరికొన్ని పచ్చిమిర్చి, పచ్చి ఉల్లిపాయలు అనేవి వేసి కలుపుకొని రెడీగా ఉంచుకోవాలండి. ఈ విధంగా తాలింపులో వేసుకున్న తర్వాత 1 నిమ్మకాయ సదంతా చింతపండు గుజ్జు అనేది కూడా యాడ్ చేసుకోవాలి. మెత్తగా మెదుపుకున్న గుత్తి వంకాయలోకి కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటాం కదండి. మనం మళ్ళీ ప్రత్యేకంగా వేరే పచ్చికారం అనేది యాడ్ చేయకూడదు అనమాట. పచ్చి పులుసులోకి పచ్చికారం అనేది యాడ్ చేయకుండా చేసుకుంటేనే బాగుంటుంది. ఇలా కలుపుకున్న మొత్తాన్ని కొంచెం వేడెక్కిన తర్వాత 1 గ్లాస్ వాటర్ ను కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చి పులుసు అనేది కొంచెం పల్చగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు ఇష్టంగా లేకపోతే ఇలా చిక్కగా అయినా తినవచ్చు. ఇలా ఉడికిన తర్వాత కొంచెం కరివేపాకు అనేది కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు మరింత టేస్ట్ కోసం చిన్న బెల్లం ముక్క అనేది ఈ పచ్చి పులుసులో యాడ్ చేసుకుందాము. ఎంతో సింపుల్ గాను ఈజీగా 10 to 15 మినిట్స్ లోనే పచ్చి పులుసు రెడీ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఈ పచ్చి పులుసులో కాంబినేషన్ ముద్దపప్పు అయితే ఇంకా చాలా బాగుంటుందండి. ఈ విధంగా కాగుతున్నప్పుడు మనం పచ్చి పులుసుని మీ రుచికి సరిపడినంత సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకోండి. ఎంతో సింపుల్ గా, ఎంతో టేస్టీగా, సింపుల్ గా గుత్తి వంకాయ పులుసు అనేది ఈ విధంగా తయారు చేసుకోవచ్చండి. మీకు గానీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.